హలో అందరికీ వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఇక్కడ ఉత్తరాఖండ్ లో మా ఇంట్లో అయితే ఆ వినాయక మూర్తిని 3 రోజుల పాటు ప్రతిష్ఠ చేసి పూజ చేసిన తర్వాత 3వ రోజు నిమజ్జనం చేయడానికి అయితే రెడీ అవుతున్నాము. సో ఇంకా నేను ప్రతిష్ఠించిన అన్ని విగ్రహాలను అలాగే నేను చేసిన పసుపు వినాయక మూర్తిని కూడా మొత్తం అన్నిటినీ తీసి ఒక క్లాత్ పేపర్ బ్యాగ్ లో వేసుకొని పత్తిలతో పాటు అన్నిటితో పట్టుకొని పక్కనే ఉన్న ఒక నదికి తీసుకెళ్లి నిమజ్జనం చేయాలని చెప్పేసి బయలుదేరాము. నది మా ఇంటికి చాలా దగ్గరలోనే ఉంటుంది. ఆ నది పేరేంటో మీరందరూ ఒకసారి గెస్ట్ చేయండి. బద్రీనాథ్ మూవీలో ఆ నది దగ్గర ఆల్మోస్ట్ షూటింగ్ అయింది. అలాగే ఆ నది దగ్గర ఫైటింగ్ జరుగుతుంది, పాట కూడా ఉంటుంది. కానీ ప్రెసెంట్ ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 1-2 మంత్స్ నుంచి కంటిన్యూస్ గా పడుతున్న వర్షాల వల్ల వాటర్ అయితే చాలా హెవీగా ఫ్లో అవుతుంది. పర్మిషన్స్ కూడా లేవు లోపలికి వెళ్ళడానికి. అయితే అడిగి పర్మిషన్ తీసుకుని కొంచెం ముందునే ఉండి స్టార్టింగ్ లో ఉండి నిమజ్జనం చేస్తామని అడిగితే సరే అని చెప్పి పంపించారు. వెళ్ళాము. కానీ ఇలా బార్కెట్స్ వేసి క్లోజ్ చేస్తారని అస్సలు అనుకోలేదు. సో ఇంక ఫైనల్ గా నది దగ్గరికి చేరుకున్నాము. ఆ వినాయక స్వామికి ఒకసారి నమస్కారం పెట్టుకొని ఏదైనా పొరపాట్లు ఉంటే మన్నించి స్వామి అని చెప్పేసి ఆ గంగాదేవి ఒడిలోకి అయితే నిమజ్జనం చేసేసాము. కానీ వాటర్ ఫ్లో ఎంతలా ఉంది అసలు. సౌండ్ విన్నారు కదా, అది వాటర్ ఫ్లో సౌండ్ అంత హెవీగా ఉంది. అందుకే పోలీస్ వార్నింగ్స్ కూడా ఉన్నాయని అందరూ చెప్తున్నారు. నీటిలో వేయంగానే వినాయక విగ్రహాలు పత్తిళ్ళు ఏవి కనిపించలేదు. కానీ మేము వేసిన బంతిపూదండ మాత్రం అక్కడక్కడే తిరుగుతూ చాలాసేపు అక్కడే ఉంది. ఇంకా ఫైనల్ గా మా దేవాబాబు అయితే వాళ్ళ కూతుర్ని ఎత్తుకొని దక్షిణ కూడా వేసేసారు. ఫైనల్ గా ఇది మా ఇంటి గణేషుని నిమజ్జనం. నది పేరేంటో కనిపెట్టారా? ఇంకా లేదా? అలకనందనదండి.